హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు తీపి గుమ్మడితో కూర చేసుకుందాం. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా అంతే మంచిది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సూపర్ టేస్ట్తో ఉంటుంది. పండగలప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు చేసే గుమ్మడికాయ కూర ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. నేను 1/2 kg గుమ్మడికాయ శుభ్రంగా కడిగి ఆ సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. పెచ్చు తీయలేదు, లేత గుమ్మడేను, అందుకని పెచ్చు తీసుకోలేదు. మీకు ఇష్టం లేకపోతే పెచ్చు తీసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీరికలు చేసుకున్నాం. ఉల్లిపాయ కూడా పెద్ద ముక్కలే చేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి చీరికలు, కొత్తిమీర. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. నేను కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక మందంగా ఉన్న గిన్నెలో అయినా మీరు చేసుకోవచ్చు. తాలింపు దినుసులన్నీ వేసుకుని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని 2 లవంగాలు, 1 యాలక్కాయ, 1 దాల్చిన చెక్క వేసుకుని, ఇది గుమ్మడికాయ కూరకి ఫ్లేవర్ బాగుంటుంది. తాలింపుని చక్కగా దోరగా వేపుకోవాలి. తాలింపు వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ కొంచెంసేపు వేపుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. గుమ్మడికాయ కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకుని ఆ ముక్కలను కూడా ఒక 2-3 నిమిషాలు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంతా కలిసేట్టుగా మొత్తం అంతా వేపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని 3 మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. గుమ్మడికాయ కూరకి కొంచెం నూనె, ఉప్పు, కారాలు ఎక్కువే పడతాయి. అన్నీ మళ్ళీ చక్కగా ముక్కలకు కలిసేట్టుగా వేపుకోవాలి. గుమ్మడికాయ హెల్త్కి మంచిది. 10-15 రోజులకు ఒకసారి అయినా గుమ్మడికాయ కూర తీసుకోవటం మంచిది. చక్కగా అంతా వేపుకుని ఒక 2 నిమిషాలు వేగాక 4-5 స్పూన్లు బెల్లం తరిగి వేసుకోవాలి. గుమ్మడికాయ కూరకి బెల్లం వేస్తేనే టేస్టు, బెల్లం వేయకోకుండా చేస్తే టేస్ట్ రాదు. తప్పనిసరిగా బెల్లం వేసుకోవాలి. అంతా బెల్లం వేసాక కూడా కలిసేట్టు కలుపుకొని కొద్దిగా 1/4 కప్పు వాటర్ పోసామన్న పేరుకి పోసి మూత పెట్టి 1 విజిల్ రానివ్వాలి. వాటర్ పోయకుండా మూత పెడితే మాడుతుందని అంతా కొంచెం పోసుకోవాలి. విడిగా అయితే కూడా అలాగే కొద్దిగా పోసి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటా చూసుకుని చేసుకోవాలి. నేను 1 విజిల్ రానిచ్చి తీసాను. ప్రెషర్ పోయాక వాటర్ చూడండి ఉంది. ఇప్పుడు ఆ వాటర్ ఎగరబెట్టుకోవాలి. కొంచెం పొడి మసాలా, గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకుని చక్కగా ఆ నీరంతా ఎగిరే వరకు ఎగరబెట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు గుమ్మడికాయ కూర. అలా వాటర్ అంతా ఎగిరి దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రోటీస్కే కాదు, రైస్కి, రోటీస్కి, దేనికైనా టేస్ట్ సూపర్ ఉంటుంది. బాగా పండిన గుమ్మడికాయ అయితే పులుసు చేసుకోవచ్చు. ఇది పచ్చిది కాబట్టి వేపుడు చేసాము. గుమ్మడికాయ కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.